అంటే ఎంఎస్పీ ఎలా ఉందండి? అంటే ఎంఎస్పీ బాగానే పరిగణించినట్టుంది కదా రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కనీస మద్దతు ధర కంటే కేసీఆర్ గారు మద్దతు ధర ఎక్కువగా ఇవ్వాలి అనేటువంటిది చెప్పారు. తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించారు ఆయన ప్రధాన పంటలకి, దాదాపు 14 పంటలకి. సో ఆ విధంగా ఎంఎస్పీ రావట్లేదా మీకు? ఎక్కడండి, 4.5 సంవత్సరాలు మొత్తం కరువు ఉండింది. అసలు ప్రొడక్షనే తగ్గిపోయింది. ఎక్కడైనా కూడా ప్రొడక్షన్ అంటే కవరేజ్ ఏకరేజ్ తగ్గిందా? ఏకరేజు కవరేజు ప్రొడక్షన్ తగ్గింది. మీరు ఎంఎస్పీ చెప్పినారు, కానీ ఎంఎస్పీ అవైల్ చేసినంత క్రాప్ ఏముండింది? ఎవరు బాగుపడ్డారు? మీకు 4.5 years నుంచి డ్రాటే ఉండింది. ఎక్కడ కూడా ఒక సంవత్సరం ఎన్ని మండలాలు కరువు మండలాలుగా ప్రకటించిందండి ప్రభుత్వం? మేము చాలా డిమాండ్ చేసినాము కరువు మండలాలుగా ప్రకటించమని, కానీ ఎక్కడ కూడా వాళ్ళు కరువు మండలాలుగా ప్రకటించి వాళ్ళు ఆదుకున్నది లేదు. మరి కరువు మండలాలుగా ప్రకటించకపోయేంత మీరు డ్రౌట్ వచ్చిందంటున్నారు కదా, డ్రౌట్ ఉన్నప్పటికీ ప్రకటించలేదు. కరువు మండలాలుగా ప్రకటిస్తే అంటే రీజన్ ఏంటి? గవర్నమెంట్ సహాయం చేయాల్సి వస్తుందని. అది గవర్నమెంట్ సహాయం చేయవలసి వస్తుంది, ఆదుకోవాల్సి వస్తుంది. ఎక్కడ కూడా ఒక ఉదాహరణ లేదు వాళ్ళు ఆదుకున్నట్టు, వాళ్ళు ఎక్కడైనా రైతులని ఇబ్బందికరమైన పరిస్థితులు బయటికి తెచ్చినట్టు. దీని దృష్టి ఏమైపోయిందంటే రైతుల ఆత్మహత్యలు చూస్తే మీరు సంఖ్య చూసుకోండి, 2014 ముందు చూసుకోండి, 2014 తర్వాత చూసుకోండి, మీరు మా జిల్లా పరంగా చూసుకోండి. కానీ వాళ్ళ వాదన ఒకటి ఉందండి, అంటే 2015లో జరిగినటువంటి ఆత్మహత్యలు కానివ్వండి, 2014 కానివ్వండి, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాల నిర్వాహకం వల్లే, అంటే కాంగ్రెస్ నిర్వాహకం వల్లే ఆత్మహత్యలు జరిగినాయని చెప్తున్నారు. రాజకీయ పరంగా మీరు ఏమైనా చెప్పొచ్చు, వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, అంటే వాళ్ళ ఆలోచన. రైతుకి ఏదో 3 ఏళ్ళ నుండి ఉండే రుణాలు నేను కట్టలేకపోయిన పరిస్థితి కాదు. ఫ్రెష్గా రుణాలు ఇవ్వడం లేదు బ్యాంకు. ప్రైవేట్ లెండర్స్ దగ్గరికి పోతున్నారు, 2%, 3%కి వాళ్ళ పరిస్థితి తట్టుకోలేని పరిస్థితి, వాళ్ళు డబ్బులు తీసుకొస్తున్నారు. అది ప్రైవేట్ లెండర్స్ అనేది ఇంత షార్ట్ టర్మ్ ఉంటుంది. 2 నెలలు 3 నెలలు 6 నెలలు కట్టలేని పరిస్థితులు ఉంటే అసలు ఇంకా వాళ్ళ మనోభావాలు మొత్తం కోల్పోయి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. సో దట్ ఈస్ ఆల్ షార్ట్ టర్మ్. ఇదేదో 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు రైతుకు అంత శక్తి ఉండదు తట్టుకొని. దీస్ ఆర్ ఆల్ మార్జినల్ ఫార్మర్స్. మీరు ఎప్పుడో 3 ఏళ్ల ముందు కట్టిన లోన్ కోసం వాడు ఇవాళ ఆత్మహత్య చేసుకోడు. షార్ట్ టర్మ్ 3 months 6 monthsకి ఏదో తీసుకుంటారు లోన్, కట్టలేని పరిస్థితి, ఒత్తిళ్లు ఉంటాయి. ఫ్రెష్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఆదుకోవడం లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అంటే ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కువగా రైతుల ఆత్మహత్య జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. కానీ రైతుల ఆత్మహత్యలు కావు, అవి నమోదు కావటం లేదనేటువంటిదేమో ప్రభుత్వం చెబుతుంది. అంటే రైతుల ఆత్మహత్యలుగా నమోదు చేస్తున్నారా లేదా? చూడండి, ఎక్కడెక్కడైతే ఆత్మహత్య చేసుకున్నారో మా పార్టీ పరంగా మేము ఎజెండా పెట్టుకొని ప్రతి చోట కూడా ఏదో ఆర్థిక సహాయం అందియాలా, తెలుసుకోవాలా ఏమి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారని మేము కూడా పర్సనల్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. మేము ఎక్కడో కూర్చొని మేము చెప్పడం కాదు, వెళ్ళడం జరిగింది. వాళ్ళని ఆదుకున్నాము, మా శక్తికి ఎంత మేము చేయగలుగుతాము వాళ్ళకి కొంచెం మేము వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము హెల్ప్ చేసాము. సో ఎక్కడ చూసినా కూడా పార్టీ పరంగా మనం హెల్ప్ చేసినాము ఇండివిజువల్గా. కాకపోతే ఎక్కడ కూడా ఇటువంటి ఏదో ఫాల్స్ రీజన్ అని ఏం లేదు. వాళ్ళు యువకులు, చిన్న వయసు రైతులు, కుటుంబాలు, యంగ్ విడోవర్స్ ఫీల్ వెరీ బ్యాడ్. చిన్న పిల్లలు, అటువంటి వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి మా జిల్లాలో ఉన్నది. అంటే మీరు తగిన ఫోకస్ ఇవ్వలేదంటారా వ్యవసాయానికి? వ్యవసాయానికి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం చెప్పింది చాలా, చేసింది చాలా తక్కువ. కానీ ఒకటండి, అంటే రైతు రుణమాఫీ అనేటువంటిది 2014లో వాళ్ళు చేయలేదు, బట్ ఎట్ వాళ్ళు కొంత వేవ్ చేశారు కదా. అంటే వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో వేవ్ చేసుకుంటూ వస్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి మేము చెప్పినాము. ఏకకాలంలో రైతుకు ₹1,00,000 వరకు ఎంత ఉంటే అంత రుణమాఫీ చేసినాము. అదే కాకుండా రుణాలు లేని రైతులకి ₹5,000 బోనస్ ఇచ్చినాం. అంటే అది అప్పుడు మొత్తం చేయలేదండి రాష్ట్రం. దేశంలో దాదాపుగా 72 జిల్లాలని ఐడెంటిఫై చేశారు. అందులో మన స్టేట్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి, తెలంగాణలో 4-5 జిల్లాలు వచ్చినాయి. అందులో వాళ్ళకి మాత్రమే చేశారు. అంటే ఓవరాల్గా చేయలేదు, తెలంగాణ అంతా రుణమాఫీ జరగలేదు రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆల్రెడీ పే చేసిన వాళ్ళకేమో 5,000 తిరిగి ఇచ్చారు, బెనిఫిట్ ఇచ్చారు. కానీ దాంతో పోలిస్తే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి దాదాపుగా 17-18 వేల కోట్లు, అంటే అది సబ్స్టాన్షియల్ అమౌంట్ కాదంటారా?
సబ్స్టాన్షియల్ అమౌంట్ అని కాదని కాదు, ఏ రైతుకైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఆదుకుంటే దాని ప్రయోజనం ఉంటుంది. ప్రాణాలు కోల్పోయినాక నష్టపోయినాక ఆయన లేవలేని పరిస్థితిలో మేము తెచ్చి మీరు ఎంత సాయం చేసినా కూడా దాని ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, సమయము ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది, మీరు వెంటిలేటర్లో పెట్టి దానికి ప్రయోజనమైన కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తేనే టైమ్లీ హౌ టు అడ్రస్ దట్ ప్రాబ్లం. అది కాకుండా మేము 25% చేస్తాము సంవత్సరానికి అనే వరకు ఫ్రెష్ లోన్స్ రాలేదు, ఉన్నాయి మాఫ్ కాలేదు, ప్రైవేట్ లోన్స్కి వెళ్ళారు, దాని ప్రయోజనం ఏం కాలేదు, ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.